ఈరోజు అనగా 8వ తారీఖు 5వ నెల 2025లో మా అబ్బాయి ఒడుగు కార్యక్రమం పెట్టుకున్నాం. అది అన్నవరం బ్రాహ్మణ అన్నదాన సత్రంలో నాగపట్ల కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేము దేవజనం నిర్వహించిన ముహూర్తాన్ని మేము పెట్టుకుని చాలా ఆనందంగా ప్రశాంతంగా ఇంట్లో చేసుకునే విధంగా శాస్త్రోక్తంగా అలాగే మంచి వేద పండితుల ఆధ్వర్యంలో మాకు ఈ కార్యక్రమం చాలా ప్రశాంతంగా జరిగింది. అలాగే మన అలాగే ఈరోజు 8వ తారీఖుని స్వామివారి కళ్యాణం అయినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా వచ్చిన మా యొక్క బంధుమిత్రులు అలాగే వచ్చిన భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదాన కార్యక్రమం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎవరు కూడా రుచికరమైన వృత్తితో శుభ్రంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని సౌకర్యాలతో కడుపు నిండా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తిని ఇంత కళ్యాణం అడవుల్లో కూడా ఉన్న రద్దీని బేస్ చేసుకుని వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా మా కార్యక్రమం కూడా జరిగింది. కామేశ్వరరావు గారి దీనికి గురువు గారి యొక్క సహకారంతో మా ఈ ఉపనయనం చాలా ప్రశాంతంగా జరిగిందని మేము భావిస్తున్నాం. అలాగే మన బ్రాహ్మణ వైదిక ఆచారాలకి అనుగుణంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా ఫ్యూచర్లో ఎవరికైనా కావాల్సి వచ్చినా సరే ఈ అన్నదాన సత్రంలో నాగపట్ల కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మనకి ఈ వైదిక సంప్రదాయం బేస్ చేసుకుని జరిగే అన్ని కార్యక్రమాలు అనగా ఒడుగులు, లక్షపతి నోములు, అలాగే పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఇక్కడే మాకు చాలా కంఫర్టబుల్గా ఉపయోగం జరిగింది. అన్నీ కూడా అలాగే జరుగుతాయని చెప్పేసి మేము ఆల్రెడీ విన్న విషయాన్ని మీకు చెప్తున్నాం. మేము చూసాం అది కూడా, అందుకనే మీరు మా అబ్బాయి కూడా ఇక్కడ చేసుకుని చాలా ఆనందంగా మాకు జరిపించారు. కామేశ్వరరావు గారి అండర్లో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా సజీవంగా చాలా చక్కగా అన్నీ కూడా జరుగుతున్నాయి. వేద పండితులు కూడా మంచిగా అన్నీ అర్థమయ్యేటట్టు విధంగా ఏ కార్యక్రమం చేసుకున్నా దాని యొక్క విలువలు ఏమిటో తెలిసేటట్టుగా రేపు పొద్దున్న సనాతన ధర్మాన్ని కాపాడేటట్టుగా కూడా ఇక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. కాబట్టి మన బ్రాహ్మణులు అనే వాళ్ళకి ఎవరికైనా సరే అన్నదానానికి అంటే అన్నవరం క్షేత్రంలో ఒక అన్ని వసతులు కలిగి ఉన్న ఇది ఒక ఇక్కడ అన్నవరం లాంటి మన పుణ్యక్షేత్రంలో అన్నవరం లాంటి పుణ్యక్షేత్రంలో మనకి ఈ అన్నదానానికి సంబంధించిన ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా అందరూ కూడా ఇచ్చి ఈ యొక్క సత్రం అభివృద్ధికి దోహదపడి అలాగే మళ్ళా మాకులా వచ్చే అందరికీ కూడా ఇంకా ఉపయోగపడే విధానంగా కొన్ని డెవలప్మెంట్స్ కూడా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఏ విధంగా సాయం చేయగలిగితే ఆ విధంగా దీన్ని సపోర్ట్ చేసి దీనికి మంచిగా ఇంకా అభివృద్ధి చేస్తారని మేము అనుకున్నాం. అలాగే అందరూ కూడా చేయాలని ఇది మీకు తెలియజేద్దామని నా ఆకాంక్ష.